ఇప్పుడు కూడా మీ యాదవులంతా తెలుగుదేశానికి ఓట్లేశారు. చాలా బాగా 45 ఏళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టినిల్లు. ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు. కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా. ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా. అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు, మీ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు, ఇల్లు కట్టేసేయమంటాను. ఒక పని చేయండి కలెక్టర్ గారు, ఈ ఇంటికి నలుగురు ఒకటి ఇక్కడ ఉంటారా? మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి 2 houses శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి. కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి. అప్పుడు శుభ్రంగా ఉంటుంది. బెటర్. ఆ పిల్లలు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇద్దరికి కట్టించేసి అదొకటి. ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే? మామూలుగా ఈ పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్ బాగానే ఇస్తున్నారు. అది దగ్గర కడమ వాళ్ళ దగ్గర మందులు అయ్యి ఉండగానే టీకాలు వేస్తున్నారు బాగా. సంవత్సరానికి 3 సార్లు టీకాలు వేస్తున్నారు గొర్రెలకి గేదెలకి. అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది. అవన్నీ రెన్యువల్ చేయండి. ఇంత మునుపు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము, ఇప్పుడు ఫాడర్ డెవలప్ చేయమన్నాం ఊర్లోనే. ఇక్కడ ట్రైబ్ కాబట్టి ఫాడర్ ఇంట్రొడ్యూస్ చేస్తాం, పెరినియల్ ఫాడర్ పెడతాం సార్. తర్వాత మిల్కింగ్ యూనిట్ ఒకటి ఏరియా అంతా 50 బస్సులు సార్. 500 దగ్గర పాపులేషన్ ఉందని సార్. వాళ్ళకి మిల్కింగ్ యూనిట్ వీళ్ళందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్నాం సార్. ఒక యూనిట్ మాత్రం తెచ్చి ఒక ట్రయల్ చేసేసి అందరికీ ఉపయోగం ఉంది, అందులో ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మిల్కింగ్ మెషిన్స్ పెట్టారనుకో, పాలు పిండడానికి ఒక మీ ఇంట్లో పక్క పక్కన ఒక 5-6 మంది ఉంటారు అనుకోండి. ఆ మెషిన్ తెస్తారు, పాలు పిండేస్తారు. ఇప్పుడు ఆవిడ డాక్రా సంఘంలో ఆవిడ నేర్పిస్తాం, ఒక మెషిన్ ఇస్తాం. ఈ 10 ఇండ్లకు ఆవిడే చేసేస్తారు. ఆమె తీయాలి ఆ 10 ఇండ్లకు మెషిన్ తో. మెషిన్ ఉంటుంది, మెషిన్ పెట్టేస్తుంది, పాలున్నీ వచ్చేస్తాయి. అట్లా 10 ఇండ్లకు చేసేస్తారు. దానికి ఇంత వీడికి కూడా డబ్బులు వస్తుంది. ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని. అప్పుడు పాలు పిండే పని ఉండదు. అది ఆటోమేటిక్ రన్ అయిపోతుంది. అది కూడా పెట్టమన్నాను. అదే మరి ఊర్లో గడ్డేయమన్నాను. గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు. ఇవన్నీ ఉంది, గడ్డి ఉంది, కట్ చేసేస్తారు మిషన్ తో. కట్ చేసి ఇచ్చేస్తారు. బస్తాల్లో ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు. అన్ని కేజీలు పశువులకి వేస్తాం, వాళ్ళే ఇస్తారు. మీ ఊర్లో ఒక 5 ఎకరాల భూమి ఉందనుకో, 5 ఎకరాలు వేపిస్తా, నేను దానికి కొంత డబ్బులు ఇస్తా. వాళ్ళే కట్ చేసి వాళ్ళే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎన్ని కేజీకి ఎంత ఇచ్చేస్తారు. అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. పశువులకు దానా వస్తుంది, మిక్చర్ మీరు కొనుక్కుంటారు కొంత. ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం, మందులు అవన్నీ సరఫరా చేస్తాం. అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు 4 రూపాయలు లీటర్కి పెడతాను అనుకో, రేపు రాబోయే రోజుల్లో ₹1, ₹2 తగ్గిపోతుంది. ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది. అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తారు. ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను. ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి. ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను, ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం. అది సక్సెస్ అయితే అన్ని రకాలు తీసుకోండి. ఒక మోడల్ కింద చేయండి, ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి, వాళ్ళు చేద్దాం. అది కూడా చేయమంటానయ్యా, మీరు వర్కౌట్ చేయండి. అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను. అప్పుడు మీకు ఈజీ అవుతుంది, తిరిగే పని ఉండదు. ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు. పిల్లలతో స్పెండ్ చేయొచ్చు, కాసేపు ఇంట్లో ఉండొచ్చు, ఇంకొక విధంగా ₹10 సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు. చేద్దాం, సరేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కట్టిద్దాం. నేను మాట్లాడలేనని చాలా డౌట్ వచ్చింది. మీకు బాగా మాట్లాడావు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.